ఢిల్లీ జంతర్ మంతర్లో సీజేపీ ఆందోళన కొనసాగుతోంది. బ్యారికేడ్ల వైపు యువత దూసుకొచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. మరోవైపు జంతర్ మంతర్ వైపునకు యువత భారీగా వస్తున్నారు. అది పోలీసులకు సవాలుగా మారింది. ఇటు పార్లమెంట్ స్ట్రీట్ వెళ్లే తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బియ్యం సేకరణ లక్ష్యం 35 లక్షల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. తెలంగాణ రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల మేలు కోసమే ఈ నిర్ణయమని వ్యాఖ్యానించారు. పెంచిన బియ్యం కోటాను పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. గత సీజన్లలో ఎఫ్సీఐకి బియ్యం అప్పగించడంలో రాష్ట్రం విఫలమైందని, ఇప్పటికైనా గడువులోగా కోటా పూర్తి చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో బియ్యం సేకరణకు సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 35 లక్షల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది బియ్యం సేకరణను. రైట్కి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. రమేష్ గారు చెప్పండి. ధాన్యం సేకరణకు సంబంధించి తీవ్ర ఒత్తిడికి గురవుతున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. బియ్యం సేకరణకు సంబంధించి గతంలో 35 లక్షల టన్నుల వరకే ఎంఓయూ కుదుర్చుకుంది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య. అది కాస్త 1,00,000 మెట్రిక్ టన్నుల వరకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వచ్చింది. కానీ కేంద్రం 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విషయం తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి సందర్భంగా కృతజ్ఞతలు కూడా చెప్పారు. చూస్తున్నాం, గత 2 సీజన్లకు సంబంధించి 1,00,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం తెలంగాణలో పేరుకుపోయింది. ప్రభుత్వం కొనుగోలు సెంటర్ల ద్వారా వాటిని కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి, ఎఫ్సీఐకి ఇవ్వడానికి నిర్ణయించుకుంది. కానీ కేవలం 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలుకు కేంద్రం ముందుకు రావడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. కొనుగోలు చేసిన ధాన్యం అంతా కూడా గిడ్డంగులో ములుగుతూ వస్తుంది. వీటిని కొనుగోలు చేయకుంటే పరిస్థితి ఏంటనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ వాటిని విక్రయించడం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖలు కూడా రాశారు. అదనంగా బియ్యం సేకరించకుంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా పరిస్థితులు తయారయ్యే అవకాశం ఉందని కూడా కేంద్రానికి లేఖలు రాసింది. ఈ లేఖల సందర్భంగా కేంద్రం గతంలో ఏదైతే ఎంఓయూ కుదుర్చుకున్నామో ఆ ఎంఓయూ వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పారు. కిషన్ రెడ్డి చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి ప్రహ్లాద్ జోషి ద్వారా ఒక విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కూడా ఆయన కోరిన నేపథ్యంలో ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకొక 8 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ ని తీసుకోవడానికి ముందుకొచ్చింది. అంటే ఈ గతంలో 35 లక్షల టన్నులకు ఇప్పుడు అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులకు 43 లక్షల మెట్రిక్ టన్నుల పెంపుకు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు కాస్త వెసులుబాటు కలిగినట్లని చెప్పాలి తెలంగాణ ప్రభుత్వానికి. ఇప్పుడు 8 లక్షల మెట్రిక్ టన్నుల అదనంగా తీసుకుంటే ఖచ్చితంగా గిడ్డంగిలో ఉన్న మొత్తం ధాన్యం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంకా కాస్త ఎక్కడైతే రైతుల దగ్గర పేరుకుపోయిన ధాన్యం నిల్వలు ఉన్నాయో అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కీలకమైన సీజన్ ప్రారంభమయ్యే ముందు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా తెలంగాణ రైతులకు ఇది శుభసూచకం అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రమేష్.